ఏమైందమ్మా ఏడుస్తున్నావు? అయ్యో సెండ్ ఆఫ్ నీకు వచ్చినావు ఇండియా నుంచి మెల్బోర్న్కి ఆస్ట్రేలియాకి సాయం నీ కొడుకుని చూడడానికి వచ్చినావు. 1.5 month ఉన్నావు, ఇప్పుడు వెళ్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎలా అనిపించింది? అన్ని మంచిగా వెరీ మచ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఫుల్లీ and we are very much thankful to you forever. It is memorable and unforgettable trip in life. మంచిగా జాబ్ వచ్చి మంచిగా సెటిల్ అయితే కనుక మంచి సేఫ్టీ కంట్రీ, మంచి లైఫ్ ఉంది, డెవలప్డ్ కంట్రీ. పిఆర్ వచ్చి సెటిల్ అయ్యేదాకానే కొంచెం కష్టపడాలి, స్ట్రగుల్ అవ్వాలి. నువ్వు డాడీ? బాగున్నాను, ట్రిప్ బాగా చేసావు, మంచి తిప్పావు, మేము అనుకున్నట్టు ఇస్తావు, మనస్ఫూర్తిగా చేసావు, చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొత్తం ఇండియాకి వెళ్తున్నాం, తొందరగా వచ్చేసి మా ఊరికి వెళ్ళి నీ కోరికలను తీర్చుకోవాలని భగవంతుని ఆశిస్తున్నాను. ఎయిర్పోర్ట్కి. హాయ్ గైస్, నేను ఆస్ట్రేలియాలో 6 years నుంచి ఉన్నాను. రాక మా అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళు ఆస్ట్రేలియా రావడం ఇదే ఫస్ట్ టైం. వాళ్ళతో నేను వీలైనంత టైం స్పెండ్ చేశాను. వీలైనంత టైం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తిప్పాను. లోకల్ షాప్స్, లోకల్ రెస్టారెంట్స్ మరియు లోకల్ బిజినెసెస్ అన్నీ చూపించాను. ఆస్ట్రేలియన్ బ్రాండ్స్ అన్నీ ట్రై చేయించాను, అన్నిట్లో తిప్పాను. ఆస్ట్రేలియాలో మనకి ఎక్కువ ఫ్రాంచైజీ షాప్స్ కనిపిస్తాయి, లైక్ బన్నింగ్స్ కానీ, బీసీఎఫ్ కానీ, ఇలా అన్ని ఫ్రాంచైజీస్ ఉంటాయి. మనము ఏ సిటీకి వెళ్ళినా ఇదే ఫ్రాంచైజీ, ఇదే షాప్ కనిపిస్తాయి, ఇవే ఐటమ్స్ అదే ప్రైస్తో కనిపిస్తుంటాయి. మా అమ్మ నాన్నకి ఎన్ని తిప్పినా ఒక గుడి తిప్పితే వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో గుడి అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. సో అన్ని గుళ్ళు, వీలైనంత గుళ్ళు అన్నీ తిప్పాను. ఇది మురుగన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు బయట శివలింగం కనపడింది, అభిషేకం చేశాము. ఇది చూడగానే మా అమ్మ నాన్న ఇక్కడ కూడా హోమ్లెస్ వాళ్ళు ఉంటారా అనుకున్నారు. ఆస్ట్రేలియా ఒక అడ్వాన్స్ కంట్రీ కావచ్చు, ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద షాపింగ్ సెంటర్స్ ఉండొచ్చు, కానీ ఇది కూడా ఒక కంట్రీయే. ఇక్కడ కూడా అందరు మనుషులు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మా అమ్మ నాన్నని వీలైనంత తినిపించాను, తాగిపించాను, కొనిపించాను. వాళ్ళు ట్రై చేయని ఇవన్నీ ట్రై చేయించాను, లైక్ సుషి మా అమ్మ నాన్న ఎప్పుడు తినలేదు, వాళ్ళని ట్రై చేయించాను. మా నాన్నకైతే చాలా బాగా నచ్చింది. హీ ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్, చాలా బాగుంది అన్నాడు. వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ అనమాట. సుషి మళ్ళీ తిన్నాడు. మా అమ్మ కూడా ట్రై చేసింది. నాకైతే సుషి ఈజ్ ఓకే. మా అమ్మ నాన్న ఇండియా వెళ్ళాల్సిన టైం రానే వచ్చింది. వాళ్ళకి కావాల్సినంత షాపింగ్ చేయించి, గిఫ్ట్స్ కావాల్సినవి కొనిచ్చేసి, ఇండియాలో ఉన్న మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, నేబర్స్కి బ్యాగ్స్ ప్యాక్ చేయించేసి ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్ తీసుకెళ్తున్నాను.